పుతిన్ నివాసంపై డ్రోన్ల దాడి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్లతో పాల్పడిందని వార్తలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. సోమవారం ఫ్లోరిడాలోని తన మార్ ఎలాగో రిసార్ట్లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో సమావేశానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్ డ్రోన్ల సమూహం తన నివాసాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు పుతిన్ స్వయంగా తనకు ఫోన్ చేసి చెప్పారని ట్రంప్ వెల్లడించారు. ఈ విషయం నాకు ఎవరు చెప్పారో తెలుసా? ఈరోజు ఉదయాన్నే అధ్యక్షుడు పుతిన్ స్వయంగా చెప్పారు తనపై దాడి జరిగిందని ఆయన అన్నట్లయితే ట్రంప్ వెల్లడించారు. ఇది ఏమాత్రం మంచిది కాదు, నాకు చాలా కోపంగా ఉందని ట్రంప్ వెల్లడించాడు. అయితే ఈ దాడి వార్త అబద్ధమయ్యే అవకాశం కూడా ఉందని ఆయన అంగీకరించారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం వేరని, ఏకంగా నివాసంపై దాడి చేయడం సరికాదని, ఇలాంటి పనులు చేయడానికి ఇది సరైన సమయం కాదని ట్రంప్ పేర్కొన్నారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావోర్ కథనం ప్రకారం డిసెంబర్ 28, 29 తేదీల్లో మాస్కోకు పశ్చిమాన ఉన్న నోవ్గోరోడ్ ప్రాంతానికి పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ 91 లాంగ్ రేంజ్ డ్రోన్లతో దాడి ప్రయత్నించిందని, అయితే రష్యా గగనతల రక్షణ వ్యవస్థ వాటి అన్నిటినీ కూల్చివేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఆరోపణలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఖండించారు. ఇవన్నీ రష్యా చెప్తున్న అబద్ధాలేనని ఆయన కొట్టిపడేశారు. ఒకవైపు ఉద్రిక్తలు కొనసాగుతున్నప్పటికీ పుతిన్తో తన సంభాషణ ఫలప్రదంగా సాగిందని ట్రంప్ చెప్పారు. 24 గంటల వ్యవధిలోనే పుతిన్తో ఆయన 2 సార్లు మాట్లాడారు. కొన్ని క్లిష్టమైన సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తే శాంతి నెలకొంటుందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం జెలెన్స్కీతో సమావేశమైన ట్రంప్ యుద్ధాన్ని ముగించే ఒప్పందానికి తాము చాలా దగ్గరగా ఉన్నామని పేర్కొనడం గమనార్హం. కాగా ఉక్రెయిన్లోని జపోరిజ్జాయా ప్రాంతంపై పూర్తి నియంత్రణ సాధించాలని పుతిన్ తన సైన్యాన్ని ఆదేశించడం గమనార్హం.